సంపద వెలుగులోకి వస్తుందా? ఉంటే ఇంకా ఎన్ని కోట్ల సంపద ఉండుండొచ్చు, ఇంకా ఎటువంటి విలువైన సంపద ఉండుండొచ్చు. ఇప్పటికే పూరి జగన్నాథుడి క్షేత్రానికి సంబంధించి 46 ఏళ్ల తర్వాత మన గురువారం ఒక గది తెరుచుకుంది. భారీ పెట్టెలు, అల్మారాల్లో స్వామివారి ఆభరణాలను అక్కడి నుంచి బయట తీయడం జరిగింది. దానిని స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 11 మంది సభ్యుల సమక్షంలో నిన్న అంటే 9:51 ప్రాంతంలో రహస్య గదిని తెరవడం జరిగింది గ్యాస్ కట్టర్ల సాయంతో. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు జస్టిస్ రథ్, అలాగే శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద వచ్చారు. బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం రహస్య గదిలో పెద్ద సైజులో 3 పెట్టెలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. వాటిలో కలపతో చేసినవి, స్టీల్తో చేసినవి కూడా ఉన్నాయట. దాంతోపాటు 4 భారీ సైజుల్లో అల్మారాలు ఉంటాయి. వాటిలో దాదాపుగా 3 మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 కలపతో చేసినవి, అంటే చెక్కతో కూడినవి అన్నమాట. ఇంకొకటి స్టీల్తో చేసింది. వాటిలో చిన్న కంటైనర్ తరహాలో పెట్టెలో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి అనే మాట అక్కడ వినిపిస్తోంది. వీటి గురించి బయట చెప్పకూడదు కాబట్టి ఎక్కడా వీటి ప్రస్తావన తీసుకురాలేదంటున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ నేపథ్యంలో స్వామి సంపద భద్రంగా ఉందా? ఎక్కడా చెక్కు చెదరలేదా? రహస్య గది నుంచి సొరంగ మార్గం ఇంకా పరిశీలిస్తున్నారా? ఇలా అనేక ప్రశ్నలు. అయితే ఇక్కడ ప్రభుత్వ మార్గదర్శకాలు కొన్నింటిని ప్రస్తావించలేదట. అందుకని వీటి ప్రస్తావన ఇంకా బయటికి రావటం లేదు. ఇప్పుడు ఈ భాండాగారానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ పగుళ్ళున్నాయి అని అన్నారు ఆ భాండాగారానికి సంబంధించి. అందుకని ఆ పగుళ్లకు మరమ్మతులు చేసిన తర్వాత పూర్తి స్థాయి లేజర్ స్కానింగ్ జరుగుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన కమిటీ మరోసారి సమావేశం కాబోతోందట. ఆ సమావేశం తర్వాత రహస్య గదులకు సంబంధించి శోధించబోతున్నారా? ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకొని పర్మిషన్ ఇస్తుందా? అప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియ మొత్తం మళ్ళీ జరుగుతుందా? అప్పుడు ఇంకెంత సంపద బయటపడుతుంది? అయితే ప్రస్తుతం జరిగిందంతా కూడా వీడియో ఫుటేజ్ తీశారు, దాచారు. ఆ దక్కిన సంపదను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు, సీల్ చేశారు. లోపల పాములు కానీ అటువంటి కీటకాలు కావచ్చు, విష కీటకాలు కూడా ఏమీ లేవంటూ కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. శ్రీక్షేత్ర రత్న భాండాకారం, రహస్య గదులు, సొరంగ మార్గం. ఇప్పుడు ఇదే చర్చ ఏ ఇద్దరు మాట్లాడుకున్నా జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఆలయ అర్చకులు, పాలకులు వీళ్ళందరి నుంచి కూడా డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి, వివిధ రకాల మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజుల కాలం నుంచి ఎక్కడెక్కడో అంటే యుద్ధాలు గెలిచినప్పుడు దక్కించుకున్న సొత్తు కావచ్చు, ఆ బంగారం కావచ్చు, వాటిని ఈ సొరంగంలోనే దాచారట. మళ్ళీ ఇప్పుడు ఈ సొరంగం తెరుచుకోబోతోందా? ఇంకా ఈ రత్న భాండాకారంలో సొరంగాలు ఉన్నాయా? ఉంటే ఆ సొరంగాల్లో ఇంకా గదులున్నాయా? ఒక్కొక్క గదిలో ఇంకా సొరంగాలు ఉండుంటాయా? ఇది అంతులేని మిస్టరీగా కంటిన్యూ కాబోతోందా? సొరంగ మార్గంలో, రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉంది అంటూ కూడా ఇటు చరిత్రకారులు చెబుతున్నారు, అలాగే అక్కడ ఆలయ అర్చకులు కూడా చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది? అప్పుడు రాజులు అంటే ఇటు ఒడిశా రాజులు కావచ్చు, లేకపోతే నేపాల్ రాజులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూరి జగన్నాథ ఇదిగో మా సొత్తు అంటూ ఇచ్చిన ఆ సంపద, స్వామివారి సంపదను ఎవరు దోచుకోకుండా ఉండడానికి
రహస్య గదులు ఏర్పాటు చేశారట. మరి ఈ నేపథ్యంలో ఒక రహస్య గది నుంచి